నమస్తే. పల్లీయులు అనే నవల శరత్బాబు రచన బెంగాలీలో, తెలుగులో చక్రపాణి గారి అనువాదం. వేణి మాధవ్ ఘోషాల్ ముఖర్జీల వారింటి ముంగిట్లో అడుగు పెడుతూనే జపం చేసుకుంటున్న నడికారు స్త్రీని చూసి, అత్త, రమ ఎక్కడుంది అని అడిగాడు. అత్త సైగతో వంటిల్లు చూపించింది. వేణి వంటింటి గుమ్మం దగ్గరికి పోయి నిలబడి, అయితే రమ, ఏం చేయడానికి స్థిరపరచుకున్నావు అని అడిగాడు. బాగా మండుతున్న పొయ్యి మీద నుంచి చిట్టపటలాడుతున్న చట్టి దించి, ఏమిటి వేణి అని అడిగింది రమ. తారిణి కక్కాయి శ్రాద్ధం సంగతి రమ. రమేషుడు నిన్ననే వచ్చాడు. తండ్రి శ్రాద్ధానికి బాగా ఖర్చు పెట్టేటట్టు కూడా ఉన్నాడు. పోతావేమిటి? రమ ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసి, నేను పోతానా తారిణి ఘోషాలింటికి అన్నది. వేణి కొంచెం సిగ్గుపడి, నాకా సంగతి తెలుసు రమా, 600 కానీ నువ్వు అక్కడికి ఎంత మాత్రం పోవు. సరే గాని ఆ వెధవ ఇంటింటికి వచ్చి పిలుస్తున్నట్ట. కుంటెత్తుల్లో వాడు తండ్రిని కూడా మించేటట్టున్నాడు. వస్తే ఏం చెప్తావు అన్నాడు. నేనేమీ చెప్పను, దర్వానే చెప్తాడు జవాబు అంది రోషంతో. జపం చేసుకుంటున్న ఆమె కర్ణరంధ్రాలలో ఈ మహా రుచికరమైన సంభాషణ పడగానే ఆమె జపానికి స్వస్తి చెప్పి వీరి దగ్గరికి వచ్చి నుంచుంది. రమ మాట పూర్తి కాగానే పేలగింజలాగా ఎగిరిపడుతూ, దర్వానెందుకు, ఈ మాత్రం నేను చెప్పలేనా ఏమిటి? పుట్టుకుంకని ఇక ప్రాణముండగా ఈ ఇంట్లో కాలు పెట్టకుండా చేస్తాను. తారిణి ఘోషాల్ కొడుకు మనల్ని పిలవడానికి మన ఇంటికి వస్తాడా? నేనేమీ మర్చిపోలేదు వేణి. తారిణి కొడుకేగా మన రమను చేసుకోవాలని చూసింది. అప్పటికింకా మా ఎత్తిని పుట్టలేదు. యదు ముఖర్జీ ఆస్తి అంతా తనకు కలుస్తుందనుకున్నాడు. చూసావా ఎంత దూరం ఎత్తాడో? ఆ పథకం కుదరకపోయేసరికి భైరవాచారిని పట్టుకుని ఏం చేతబడి చేయించాడో. 6 నెలలు వెళ్ళకముందే అమ్మాయి పసుపు కుంకం నట్టేట్లో కలిసిపోయింది. కులం తక్కువ సన్యాసికి యదు ముఖర్జీ కూతురు కోడలు కావాలట. ఆఖరికి చూసావా ముండా కొడుకు ఎలాంటి చావు చొచ్చాడో. ఆఖరికి కొడుకు చేత తల కురివి పెట్టించుకునే రాత కూడా లేకపోయింది. వాడి కులం తక్కువ నోట్లో దుమ్ముపడా అని ఆమె కుస్తీ పట్టిన తర్వాత రొప్పినట్టుగా రొప్పసాగింది. మాట మాటకు కులం తక్కువ అని ఎత్తి పొడవడం వల్ల వేణి ముఖం మాడిపోయింది. తారిణి ఘోషాల్ అతని పినతండ్రే. రమ ఈ సంగతి గ్రహించి పిన్నిని మందలిస్తున్నట్టుగా, ఎందుకు పిన్ని నువ్వు ప్రతి వాళ్ళని కులమెత్తి మాట్లాడతావు? కులం ఒకళ్ళు తెచ్చుకున్నదే, ఎందులో పుట్టిన వారికి అదే గొప్ప అన్నది. వేణి సిగ్గుపడుతూనే మందహాసం చేసి, కాదు రమ, పిన్ని యథార్థమే చెప్పింది. నీ వంటి కులీనుల పిల్లని కోడలుగా తెచ్చుకునే అర్హత మాకుందా? కక్కయ్య ఈ ప్రస్తావన తేవడమే హద్దుమీరిన పని. ఇక చేతపడి సంగతే అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో ఆ భైరవాచారి గారికి కక్కయ్యకు సాధ్యం కాని పని ఏదీ లేదు. మళ్ళీ భైరవుడేనటగా ఇప్పుడు రమేష్కు సలహాదారు అన్నాడు. పిన్ని ఇలా అంది, వాళ్ళ సంగతి ఎవరెరగరు. సరే గాని ఆ గుంటడు 10-12 నుంచి ఈ ఊరు రాలేదు కదా, ఎక్కడుంటున్నాడు? వేణి చెప్పాడు. నాకెలా తెలుస్తుంది పిన్ని? కక్కయ్య మీకెంత అనుబంధమో నాకు అంతేనాయే. వినికిడి మాత్రం బొంబాయిలో ఉన్నాడు అని. కొంతమంది డాక్టర్ పాస్ అయ్యాడని అని అంటున్నారు, కొంతమంది వకీలు, కొందరు అంతా ఉత్తది వెధవ పక్క త్రాగుబోతు అంటున్నారు. కానీ ఇంటికొచ్చినప్పుడు మాత్రం వాడి కళ్ళు 2 చింతనిప్పులల్లే ఉన్నాయి. పిన్ని అన్నది. నిజంగా? అయితే వాడిని ఇంట్లో కాలు పెట్టనివ్వకపోవడమే మంచిది. వేణి హుషారుగా తలెగరేసి, అంతగాక సరే రమా, నీకు రమేషుడు జ్ఞాపకమేనా అని అడిగాడు. ఎందుకు లేదు, అతను నాకంటే అంత పెద్దవాడు కాదు. అదిగాక వీధిబడిలో మేమిద్దరం కలిసే చదివేవాళ్ళంగా. ఇంకా వాళ్ళమ్మ చనిపోయిన సంగతి నాకు బాగా జ్ఞాపకం ఉంది. అత్తయ్యకు నేనంటే చాలా ప్రాణం అన్నది. రమ పిన్నమ్మ ఇంకో మారు చేతులు తిప్పి ఆడుతూ, దాని ప్రాణం దాని నోట్లో దుమ్ముపడా. ఆ ప్రేమంతా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికేనే. అసలు వాళ్ళు ఎత్తే అది నిన్నెలాగోలాగా చేజిక్కించుకోవాలని అన్నది. వేణి వెనకటి సంగతులన్నీ ఎరిగినవాడి మాదిరిగా ఆమోదిస్తూ, అందులో ఇంకా సందేహం ఆ పిన్ని, చిన్నమ్మ కూడా. కానీ అతని ఉపన్యాసం పూర్తి కాకముందే రమ విసుక్కుంటూ, ఆ వెనుకటివి తవ్వడం ఎందుకు పిన్ని అన్నది. రమేషుడి తండ్రితో ఎంత వైరం ఉన్నా అతని తల్లి విషయమే రమకు సదభిప్రాయం ఉంది. ఆమె తలపుకొస్తే ఇప్పటికీ దుఃఖం కలుగుతుంది. ఇంతకాలమైనా కూడా ఆమెను రమ మర్చిపోలేదు. వేణి రమ మాటను ఆమోదిస్తూ, ఆ మాట నిజమే, చిన్నమ్మ కులీనుల పిల్ల. మా అమ్మ ఇప్పుడు కూడా ఆమె సంగతి వస్తే కంటనీరు పెట్టుకుంటుంది అని ప్రసంగం అనవసరంగా ఇంకో దాంట్లోకి దిగడం చూసి మాట మార్చాడు. అయితే ఇంకేమీ మార్పు లేనట్టేగా? రమ నవ్వింది. నాన్న అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం ఎప్పుడు ఉంచకూడదమ్మా అని చెప్తూ ఉండేవాడు.
తారిణీ ఘోషాలు జీవించి ఉండగా మనల్ని ఎంత వేధించలేదు. నాన్నను జైల్లో కూడా వేయించాలని చూశాడు. నేనేమీ మర్చిపోలేదు వేణి. ఇక ముందు బ్రతికున్నంత కాలం కూడా మర్చిపోను. రమేషుడు అతని కొడుకేగా. నాన్న తమ్ముడికి నాకు ఆస్తి పంచిపెట్టిపోయినా కాపాడే భారమంతా నా ఒక్కదాని మీదనే ఉంది. మేమెలానూ పోము. మాకు సంబంధం ఉన్న వాళ్ళని కూడా పోనివ్వము అన్నది. వేణి కొంచెం దగ్గరికి వచ్చి గొంతు తగ్గించి, నేను కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాను రమా. నువ్వు నాకు అండగా ఉంటే చాలు. నాకు ఇంకే చింత లేదు. రమేష్ని గనక ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టకపోతే నా పేరు వేణి ఘోషాల్ కాదు. ఇక ఆ తర్వాత నేనున్నాను. భైరవాచారి గాడున్నాడు. కానీ ఆ తారిణి ఘోషాల్ లేడు. చూస్తాను ఆ వెధవకిగా ఎవరు అడ్డుపడతారో అన్నాడు. రమేష్ ఘోషాలే అడ్డుపడతాడు. చూడు వేణి, నేను ముందుగానే చెప్తున్నాను. పగపట్టడంలో అతను కూడా ఎవరికి తగ్గడు అన్నది రమ. వేణి ఇంకా కొంచెం ముందుకొచ్చి గడప మీద కూర్చుని ఒక మాట చుట్టూ పారచూసి గొంతు బాగా తగ్గించి, వెదురుకు వంపు తీయాలంటే ఇదే మంచి సమయం. ముదిరిందంటే లాభం లేదు. చూడు, ఇంకా ఆస్తిపాస్తులు ఎలా సంరక్షించుకోవాలో వాడికి తెలియదు. ఇటువంటప్పుడే గనక మనం శత్రువుని త్రుంచివేయకపోతే ఇక ముందు మన వల్ల అసలే కాదు. మనం అహర్నిశలు వీడు తారిణీ ఘోషాలు కొడుకే అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మరో విధంగా వీడిని చూడకూడదు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు వేణి. నీకెందుకు తెలియదు రమా? దేవుడు నిన్ను మగవాణ్ణి చేయబోయి ఆడదాన్ని చేశాడు. నీ ముందు మంచి అనుభవం ఉన్న జమీందారు కూడా పనికిరాడు అని మేము అప్పుడప్పుడు అనుకుంటుంటాము. సరే, నాకు వేళ మిగిలింది. మళ్ళీ రేపు వస్తాను అని వేణి లేచాడు. ఈ ప్రశంసకు రమ సంతోషించింది. కానీ మర్యాదకు కాదు అని చెప్పాలని లేచి నిలబడింది. ఇంతలో తలవాకిట్లో నుంచి ఎవరో గంభీర స్వరంతో రాణి ఎక్కడున్నావే అని పిలవడం విని రమ హృదయం పులకరించింది. ఆ పేరుతో రమేష్ని తల్లి ఈమెను పిలుస్తూ ఉంటుంది. ఇంతకాలం ఈమె ఆ పేరే మర్చిపోయింది. వేణి ఘోషాల్ మొహం నల్లబడింది. మరుక్షణంలోనే రేగిన జుట్టుతో కాళ్లకు చెప్పులైనా లేకుండా రమేషుడు వచ్చి నిలబడ్డాడు. వేణిని చూడగానే, అన్నయ్య నువ్విక్కడే ఉన్నావా? నిన్ను వెతుకుతూ ఊరంతా తిరిగాను. సరే పదండి, మీరు లేకపోతే అక్కడ పనులెవరు చూస్తారు? ఏది రాణి ఎక్కడా అని తలుపు దగ్గరకు వచ్చి నుంచున్నాడు. తప్పుకోవాలన్న మార్గం లేకపోవడం చేత రమ తల ఉంచుకుంది. రమేషుడు ఒక క్షణం ఆమె వంక ఆశ్చర్యంతో, ఇదిగో, అరే ఎంత పెద్దదానివైనావే, బాగా ఉన్నావా అని అడిగాడు. రమ అలాగే తల వంచుకుని నిలబడింది. చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. రమేషుడు మందహాసం చేసి వెంటనే అన్నాడు, గుర్తుపట్టగలిగావటే, నేను రమేషుణ్ణి. ఇప్పటికీ రమ తలెత్తి చూడలేకపోయింది. బాగున్నారా అని మాత్రం అడిగింది. బాగానే ఉన్నాను, కానీ నన్ను బహువచనంతో పిలుస్తావెందుకు రమా అని వేణి వంక చూసి మలినహాసం చేసి, రమ అన్న ఆ మాట నేనిప్పటికీ మర్చిపోలేదన్నాయ్. అమ్మ చచ్చిపోయినప్పుడు అది చాలా చిన్నది. ఆ వయసులోనే నా కళ్ళు తుడిచి, బావా నువ్వు ఏడవ్వాకు, మా అమ్మను మనిద్దరం పంచుకుందాం అన్నది. అని రమవైపు తిరిగి, ఆ మాట బహుశా నీకు జ్ఞాపకం లేదనుకుంటాను. సరే గాని మా అమ్మ అన్న నీకు జ్ఞాపకం ఉందా అన్నాడు. ఈ మాటకు రమ తల సిగ్గుతో ఇంకా వాలిపోయింది. అత్తయ్య జ్ఞాపకం ఉన్నది అని ఒక మాట కూడా తల ఎగరవేయలేకపోయింది. రమేషుడు విశేషించి రమను ఉద్దేశించే చెప్పడం మొదలుపెట్టాడు. ఇక వ్యవధి కూడా లేదు. మధ్య 3 రోజులే ఉన్నాయి. అవసరమైన పనులేమిటో కాస్త చేసి పెట్టండి. నా అనేవారు లేని స్థితిలో మీ వాకిటి ముందుకొచ్చి నిలబడ్డాను. మీరు పూనుకోకపోతే నా వల్ల ఏదీ కాదు. రమ పిన్నమ్మ మెదలకుండా వచ్చి రమేష్ని వెనకాల నిలబడింది. రమ గాని వేణి గాని ఇతని ఒక్క మాటకు జవాబు ఇవ్వకపోవడం చూసి ఆమె రమేష్ని ఎదుట పడి, బాబు నువ్వు తారిణీ ఘోషాల్ గారి అబ్బాయివే కదూ అని అడిగింది. రమేషుడు ఈమెను ఇదివరకు చూడలేదు. రమ తల్లి బ్రతికి ఉండగానే రమేషుడు ఈ ఊరు వదిలిపెట్టాడు. ఇంకా ఈమె రమ తల్లికి జబ్బు చేసినప్పుడు ఇంట్లో కాలు పెట్టింది. మళ్ళీ బయటకు పోనేలేదు. రమేష్నికి ఈమె ప్రశ్న ఆశ్చర్యం కలిగించింది. ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. లేకపోతే ఇంత సిగ్గెవడు విడుస్తాడు? తండ్రికి తగ్గ కొడుకు, చెప్పకుండా పెట్టకుండా సంసారుల ఇంట్లోకి వచ్చి అల్లరి యాగము చేయడానికి నీకు మొహం ఎలా చెల్లుతోంది? రమేషుడు మతిపోయినవాడిలా నిలబడిపోయాడు. వేణి తొట్టుపడుతూ నేను వెళుతున్నా అని తప్పుకుపోయాడు. రమ ఇంట్లో నుంచే అంది, ఏమిటి నువ్వు వాగేది పిన్ని? నీ పని మీద నువ్వు పోరాదు? పిన్నమ్మ అక్క కూతురు సూచించిన దాంట్లో అర్థం గ్రహించాను అనుకుని గొంతులో ఇంకా కొంచెం విషం కలిపి అన్నది, లోపలున్నది చెప్పడానికి మీ మాదిరిగా నేను మొహమాట పడను. అలా భయపడి పారిపోవడానికి వేణికి ఏమిటి అవసరం? చెప్పిపోతే సరిపోయేదిగా. బాబు, మేము నీ గుమాస్తాలం కాదు, నీ కింద ప్రజలము కాదు. నీ శ్రాద్ధపు కొంపలో నీళ్లు నిప్పులు తేవడానికి, పనిపాటలు చేయడానికి అని
తారిణి చచ్చాడంటే ఊళ్ళో వాళ్ళ ప్రాణాలన్నీ కుదుటపడ్డాయి. హాయిగా గుండె మీద చేపెట్టుకుని నిద్రపోతున్నారు. ఈ 2 ముక్కలు ఆడదాని చేత అనిపించక తనే మొహాన అనిపోతే మొగసిరిగా ఉండేదిగా వేణికి అన్నది. రమేషుడు అప్పటికి చలనం లేకుండా కొయ్యలా నుంచున్నాడు. అసలు అలాంటి మాట వస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. వంటింటి తలుపు గొళ్ళెం ఒక మాట మోగింది. కానీ అదెవరూ వినిపించుకోలేదు. తెల్లపోయిన రమేష్ని ముఖం వంక చూస్తూ రమ పినతల్లి మళ్ళీ అంది, ఏమైనా కానీ నేను బ్రాహ్మలబ్బాయిని నౌకర్ల చేత గెంటించలేను. పో, ఇక ముందు కాస్త జ్ఞానమున్న పనులు చెయ్యి. పసిపిల్లవాడివన్నా కాదే, పెద్ద మనుషుల ఇళ్లలో జొరబడి ఉలిపి చేష్టలు చేస్తూ తిరగడానికి. అసలు మీ ఇంట్లో కాళ్ళు కడుక్కోవడానికి కూడా రాదు మా రమ. ఆ మాట ముందుగానే చెప్తున్నాను. హఠాత్తుగా నిద్ర నుంచి మేల్కొన్నాడు రమేషుడు. అతని విశాల వక్షస్థలంలో నుంచి దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి వెలువడింది. ఆ చప్పుడికి అతనే చకితుడైనాడు. రమ తలుపు సందులో నుంచి చూస్తూనే ఉంది. రమేషుడు ఒక మాట తటపటాయించి తర్వాత వంట ఇంటి వైపు చూస్తూ, రావడానికి వీల్లేనప్పుడు చేసేదేముంది, కానీ దీనికి ఇంత గ్రంథం ఉందని నాకు తెలీదు. ఎరగక చేసిపోతున్న ఈ ఉపద్రవాన్ని క్షమించరాణి అని మెల్లగా వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి చడీ చప్పుడు లేదు. ఎవరిని తను క్షమించమని కోరాడో ఆమె తలుపు సందు నుంచి తన వంకనే చూస్తోందని రమేషుడికి తెలీదు. వేణి వెంటనే తిరిగి వచ్చాడు. అతను ఎక్కడికి పోలేదు. బయటనే పొంచి ఉండి అంతా వింటున్నాడు. పిన్నమ్మ వంక చూడగానే అతని ముఖం సంతోషంతో వికసించింది. దగ్గరకొచ్చి, బాగా వడ్డించావత్తయ్యా, అలా మాట్లాడడం మా వలనవుతుందా, నౌకర్ల వల్ల అవుతుందా? నేను చాట నుంచి చూశానుగా, వెళ్ళిపోయేటప్పుడు వాడి మొహం నల్లగా బొగ్గల్లే అయిపోయింది. ఏమంటావు, శాస్తి సరిపోయిందా అన్నాడు. తన మర్యాదకు భంగం కలగడం చేత ఆవిడ కొంచెం తిరస్కారంగా, సరిపోయిందని నాకు తెలుసు, కానీ ఈ భారం అడుగుల మీద వేసి తప్పుకోకుండా నువ్వే అన్నట్లయితే ఇంకా బాగుండేది. పోనీ నువ్వు అనలేకపోయావనుకో, నిలబడి ఉండాల్సింది. నేనేమన్నానో వినేవాడివి కదా, అలా తప్పుకుపోవడం మాత్రం ఏమి బాగలేదు అన్నది. ఆమె మాటల ధోరణికి వేణి ముఖం మీద నవ్వు మాయమైంది. ఈ నేరానికి ఏమి సమాధానం ఇవ్వాలో అతనికి తోచలేదు. కానీ ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది అతనికి. ఇంతవరకు మాట్లాడకుండా ఉన్న రమ హఠాత్తుగా, అసలు మంచిలోకెల్లా మంచి నువ్వు నోరు విప్పడమే. నీకంటే బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారేమో కానీ విషం కక్కేవాళ్ళు మాత్రం లేరు అని జవాబిచ్చింది. పిన్నమ్మ కాస్త గుక్క తిప్పుకుని, ఏమైంది నా వల్ల అంది. ఏమీ లేదు, జపం దగ్గర కూర్చుని 10 సార్లు లేచావు, పోయి స్నానం చేయరాదు, ఇహ వంట గింట అంటూ రమ బయటికొచ్చి ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది. వేణి వెలవెలబోయిన ముఖంతో, సంగతేమిటి పిన్ని అన్నాడు. నాకెలా తెలుస్తుంది బాబు, ఆ రాణిగారి తత్వం తెలుసుకోవడం మన బోటి దాసదాసీల పనే అని కోపంతోనూ క్షోభతోనూ మొహం మార్చుకుని పూజ ఆసనం పైన మళ్ళీ కూర్చుంది. బహుశా మనసులో భగవంతుని స్మరిస్తుందే అని అనుకోవచ్చు. వేణి మెల్లగా వెళ్ళిపోయాడు. ఇక కథలోకొస్తే, ఈ గ్రామం పేరు కువాపురం. ఈ ఊరి జమీందారీ ఎలా వీరి చేతికి వచ్చింది కూడా తెలుసుకోవడం మనకు అవసరం. అది ఇప్పుడే చెప్తున్నాను. దాదాపు 100 సంవత్సరాల క్రిందట మహాకులీనుడైన బలరామ ముఖర్జీ తన ప్రాణమిత్రుడైన గోపాల్ గోశాలను వెంట పెట్టుకుని విక్రమపురం నుంచి ఈ గ్రామం వచ్చాడు. ముఖర్జీ ఉత్త కులీనుడే కాదు, తెలివితేటలున్నవాడు కూడా. వివాహం చేసుకునైతేనేం, బర్దవాన్ మహారాజు గారి దగ్గర ఉద్యోగం చేసేతేనేం ఈ జమీందారిని చేజిక్కించుకున్నాడు. గోశాల్ కూడా ఈ ప్రాంతంలోనే వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి ఏమీ లాభించలేదు. ఈ వివాహం వల్ల అతనికి పితృరుణం మాత్రం తీరింది. కటాపిటిగా సంసార యాత్ర సాగిస్తున్నాడు. పైగా ఈ వివాహం మూలానే మిత్రులిద్దరికీ చెడింది. ఈ చెడడం ఎంత దాకా పోయిందంటే, ఒక్క గ్రామంలో ఉంటూ కూడా 20 సంవత్సరాల వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోలేదు. ఆఖరికి బలరామ ముఖర్జీ చనిపోయిన నాడు కూడా గోశాల్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టలేదు. కానీ మర్నాడు మహా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. ముఖర్జీ తన ఆస్తినంతా వెంట్రుకవాసి కూడా తేడా లేకుండా తన కొడుక్కి, మిత్రుని కొడుకులకు పంచిపోయాడు. అప్పటి నుంచే ఈ జమీందారీ ముఖర్జీ వంశీయులు, గోశాల్ వంశీయులు అనుభవిస్తూ వస్తున్నారు. ఈ సంగతి గోశాల్ వంశీయులే గౌరవంగా చెప్పుకుంటారు. గ్రామస్తులు కూడా కాదనరు. మన కథాకాలం నాటికి గోశాల్ వంశం కలవడం, వేరుపడడం కూడా అయింది. వీరిలో చిన్నాయన తారిణి ఘోషాల్ ఏదో వ్యాజ్యం నుండి జిల్లా కోర్టుకు పోయి హియరింగ్ అయిన కేసుల తీర్పులను కూడా లెక్క చేయకుండా ఎక్కడో ఎరగని కోర్టు నుంచి వచ్చిన సమన్ తీసుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ వార్త కువాపురంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ మహా ఆందోళన కలిగించింది. పెద్దవారి తరఫున ఇప్పుడున్న వారసుడు వేణి ఘోషాల్ కక్కాయి చావుతో పీడ వదిలిపోయింది అని చాటుగా నిట్టూర్చి
ఇంటికొచ్చి కక్కాయి శ్రాద్ధం ధ్వంసం చేయాలి అని రహస్యంగా ముఠా కట్టనారంభించాడు. 10 సంవత్సరాల నుంచి ఇతను కక్కాయి అంటే బాబాయ్ మాట్లాడుకుని ఎరగరు. అంటే తారిణి భార్య చనిపోయినప్పటి నుంచి. తారిణి భార్య పోగానే కొడుకును మేనమామలింటికి పంపించేశారు. ఇప్పటి నుంచి ఇంట్లో దాసదాసీలతోనూ బయట వ్యాజ్య సాధ్యాలతోనూ కాలం గడుపుతూ వస్తున్నారు. ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్న రమేషుడు ఈ దుర్వార్త విని తండ్రికి తాను నెరవేర్చవలసిన చివరి కర్తవ్యం నిర్వహించడానికి గాను నిన్ననే అంటే 10 సంవత్సరాలకు వచ్చాడు. అసలే శ్రాద్ధపు కొంప, పైగా తన వాళ్ళెవరూ లేరు. పొరుగురు వాళ్ళు మాత్రం ఒకరు అరా వస్తూ పోతున్నారు. ఊళ్ళో వాళ్ళు ఎవరూ రావడం లేదు. ఈ సంగతి రమేషుడు గమనించాడు. బహుశా ముందుకు కూడా రారేమో అనుకున్నాడు. శ్రాద్ధం గురువారం నాడే, ఇంకా 2 రోజులుంది. భైరవాచారి మాత్రం ఇంటిలిపాది వచ్చి పనిపాటలో సహాయపడుతున్నాడు. ఊళ్ళో బ్రాహ్మలు వచ్చి గృహాన్ని పావనం చేస్తారు అనే ఆశ లేకపోయినా రమేషుడు ప్రయత్నాలు మాత్రం విరివిగానే చేస్తున్నాడు. ఇవాళ రమేషుడికి ఇంట్లో పనులే తెమల్లేదు. ఇప్పుడే మధ్యలో ఏదో పనుండి బయటకొచ్చేసరికి కచేరీ చావెట్లో పెద్ద కారు మనుషులిద్దరూ తివాసీల మీద కూర్చుని హుక్కా పీలుస్తున్నారు. రమేషుడు వారి దగ్గరకు పోయి పరామర్శ చేద్దాం అనుకుంటుండగా వెనక ఏదో చప్పుడు వినపడి చూశాడు. పిల్లా జల్లా 5-6 వెంట పెట్టుకుని ఒక పండు ముసలి దగ్గుకుంటూ ప్రవేశించాడు. అతని భుజం మీద అంగోస్త్రం, ముక్కు మీద చౌకబారు కళ్ళజోడు దారంతో వెనక కట్టబడి ఉంది. నెరసిన గడ్డం, మీసాలు పొగ తగిలి గోధుమ రంగుకు తిరిగాయి. అతను రమేషుడికి దగ్గరగా వచ్చి ఆ చిత్రమైన కళ్ళజోడులో నుంచి ఒక్క క్షణం రమేష్ని వంక చూసి భోర్న ఏడ్చాడు. ఈయన ఎవరో రమేషుడు ఎరగడు. అయినా రమేషుడు అతని చేయి పట్టుకున్నాడు. వృద్ధుడు ఏడుపు తగ్గించి డగ్గుత్తికతో, నాయనా రమేష్, తారిణి ఇలా మోసపుచ్చిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. చూడు, అబద్ధాలు చెప్పడానికి నేను చటర్జీ వంశంలో పుట్టలేదా? నేను వచ్చేటప్పుడు వేణిఘోషాల్ ముఖానే, అబ్బాయి మా రమేషుడు శ్రాద్ధం చేయబోతున్నాడు చూడు, ఇంత భారీగా చుట్టుపక్కల 14 గ్రామాల్లో ఎవ్వరూ చేయలేదు సరికదా, కంటితో చూసి కూడా ఎరగరు అని వచ్చాను అని కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. నా మీద చాలామంది ముండాకొడుకులు నీ దగ్గర ఏమేమో పితూరీలు చెప్తూ ఉంటారు, కానీ నువ్వు ఒక్క సంగతి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ధర్మదాసు ఒక్క ధర్మానికే దాసుడు, ఇంకా ఎవ్వరికీ కాదు అంటూ వృద్ధుడు తన సత్యసంధతను తానే చాటుకుని గోవింద్ గంగూలీ చేతిలో నుంచి హుక్కా లాగి పెద్ద పీల్పు పీల్చి దగ్గాడు. ధర్మదాసు చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. ఇంత ఆడంబరంగా ఇటువైపున శ్రాద్ధం చేసిన వారెవరూ లేరు. కలకత్తా నుంచి తీపి సరుకు చేయడానికి బొందిలను పిలిపించారు. వాళ్ళు మెల్లాలోనే ఒక పక్కన పొయ్యిలు తీసి కళాయిలు ఎక్కించారు. ఊళ్ళో పిల్లలు చాలామంది వాళ్ళ చుట్టూ ఈగల మాదిరి ముసురుకున్నారు. భైరవాచారి పంచపాళిలో కూర్చుని సైను తానులు చించుతున్నాడు అలగాజనానికి పంచిపెట్టడానికి. అక్కడ విశ్రాంతిగా కూర్చుని చూస్తున్న కొంతమంది ఈ దుబారా ఖర్చును లెక్కవేసి మనసులో రమేష్ని తెలివి తక్కువను నిందిస్తున్నారు. ఇంకా రైతులు, పనిపాటల వాళ్ళు మెల్ల అంతా కమ్ముకుని వాళ్లలో వాళ్ళు కీచులాడుకుంటూ అల్లరి చేస్తున్నారు. ఈ వార్త తెలిసి బిచ్చగాళ్ళు, అలగావాళ్ళు దూరాల నుంచి రాసాగారు. ఇక్కడ చుట్టూ జరుగుతున్న దుబారా ఖర్చు చూసేసరికి ధర్మదాస్కు దగ్గు ఇంకా ఎక్కువైంది. రమేష్నికి ఏమీ పాలుపోలేదు. ఏదో సమాధానం ఇద్దాము అని నోరు తెరవగానే ధర్మదాసు రమేష్ని చేత్తో వారించి బడబడా ఏదో అన్నాడు. కానీ దగ్గుతూ ఉండడం వల్ల ఒక్క అక్షరం కూడా ఎవరికీ తెలియలేదు. నిజానికి ఇక్కడికి అందరికంటే ముందొచ్చింది గోవింద గంగూలీ. కానీ ఏం లాభం, ఈ ధర్మదాసు చెప్పిన 4 మాటలు తనే ముందు చెప్పడానికి వీలుండి కూడా పాడు చేసుకున్నాడు. ఇలాంటి మంచి అవకాశం చేజారిపోయినందుకు మనసులో దుఃఖించి ఇక ముందు ఈ పొరపాటు పడకూడదు అని నిశ్చయించుకుని ధర్మదాసును ఉద్దేశించి అన్నాడు. నిన్న ఉదయం జ్ఞాపకం ఉందిగా ధర్మదా, ఇక్కడికి వద్దామని బయలుదేరాం కదా, వేణి దోవలోనే అడ్డు తగిలి గోవింద మామ హుక్కా ఒకటి పట్టుకురా అని పిలిచాడు. నేను మొదట పోవద్దనుకున్నాను, కానీ తర్వాత అతని ధోరణి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. వేణి ఏమన్నాడో విన్నావు రమేష్? మామ, మీరంతా వాడి కొమ్ము వేశారు కాబోలు, ఇంతకు ఎవరన్నా వచ్చి ఉంటారా అన్నాడు. అప్పుడు నేను మాత్రం వదులుతానా? అతనెంత కలవాడైనా మా రమేష్ని ముందు ధూపానికి పనికిరాడు. అతని ఇంటి ముందుకు పోయి గుప్పెడు గింజలు తెచ్చుకున్న పాపాన ఎవడూ పోలేదు వేణిబాబు. ఈదోవనే కదా, జనం రాకపోకలు, కాసేపు బయట ఉండి చూడకూడదు అన్నాను. నిజానికి ఏళ్లకు చిన్నైన టీవీకి రమేష్నే చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు వచ్చినాయి నాకు, ఇలాంటి సన్నాహాలు నేను ఎక్కడా చూడలేదు బాబు. అసలు ధర్మద
ఇలాంటి పనులు మన వలన ఏమవుతాయి? ఇదెవరి కార్యమో ఆయన పైనుండి చేయించుకుంటున్నాడు. తారుణి మామూలు మనిషి కాదు, శాపవశాన భూలోకంలో పుట్టిన దేవత. ధర్మదాసుకు తెర ఆగలేదు, దగ్గుతూనే ఉన్నాడు. తన ఎదుట గంగూలీ ఈ ప్రపంచ అనుభవం లేని కుర్ర జమీందారుకు తీయని మాటలు చెప్పడం చూసి ధర్మదాసు ఇంకా మంచివి చెప్పాలని ప్రయత్నించి ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. గోవింద గంగూలీ ఆగలేదు, చెప్పుకుపోతున్నాడు. నువ్వు నాకు పరాయవాడివి కాదు నాయనా, సొంతవాడివే. మీ అమ్మ మా మేనమామ పెళ్ళానికి స్వయాన వదిన కూతురు, రాధానగరంలో బెనర్జీల ఆడపడుచు. ఈ సంగతులన్నీ మన తారిణికి తెలుసు. అందుకనే అభానికి, శుభానికి, సాక్ష్యానికి, నాట్యానికి నన్ను పిలుస్తుంటాడు. ధర్మదాస్కు మంటెక్కుతోంది. ప్రాణాలన్నీ ఒడ్డి దగ్గునాపుకొని భగ్గుమన్నాడు. ఎందుకోయ్ ఆ తప్పుడు కూతలు గోవింద్? నేను ఈనాటి వాడినా? నాకు తెలీదు. గోడ తగువుల్లో సాక్ష్యానికి రమ్మంటే నాకు చెప్పులు లేవు, ఉత్తకాళ్లతో ఎలా నడవగలను అని చెప్పలే? తారిణి అప్పుడే నీకు 2 రూపాయలు పెట్టి చెప్పులు కొనిపెట్టలే? అవి తొడుక్కుని పోయేగా నువ్వు వేణి తరఫున సాక్ష్యం చెప్పి వచ్చింది అంటూ దగ్గనారంభించాడు. చెప్పి వచ్చాను అని గోవింద్ కళ్ళర చేశాడు. చెప్పిరాలే దబాయించాడు ధర్మదాసు. పో తప్పుడువాడా. నేను తప్పుడువాడిని కాదు, నువ్వు నీ బాబు అన్నాడు ధర్మదాసు. ఆకు అని గోవిందుడు విరిగిపోయిన గొడుగు తీసుకుని పైకొచ్చాడు. ధర్మదాసు చేతిలో వెదురుకర్ర పైకెత్తి హుంకరించి పెద్దగా దగ్గాడు. రమేషుడు వ్యాకులపాటుతో ఇద్దరి మధ్యకు వచ్చి స్తంభించిపోయాడు. ధర్మదాసు కర్ర దించి కింద కూలబడి, ఆ వెధవకి నేను వరుసకి అన్ననవుతాను చూడు వాడి పొగరు అన్నాడు. ఈ వెధవ నాకు అన్నవుతాట అంటూ గోవిందుడు కూడా గొడుగు దించి కూర్చున్నాడు. పట్నం నుంచి మిఠాయి వండడానికి వచ్చిన బొందిలీలు బాణలి వదిలిపెట్టి తొంగి చుట్టం మొదలుపెట్టారు. మెల్లాలో ఇంకా ఇతర పనులు చేసేవాళ్ళందరూ పనులు వదిలిపెట్టి వింత చూడ్డం మొదలుపెట్టారు. రమేషుడు సిగ్గుతోనూ విస్మయంతోనూ దిగ్భ్రమ చెంది నుంచున్నాడు. అతని నోటి వెంట ఒక్క మాట కూడా వెలువడలేదు. ఇద్దరూ ఘరానా మనుషులు, పెద్దవారు, బ్రాహ్మలు. ఇంత స్వల్ప కారణానికి అలగావాళ్ల మాదిరి తిట్టుకోగలరా? వరండాలో కూర్చుని బట్టలు చింపుతున్న భైరవుడు ఈ తగవంతా వింటూనే ఉన్నాడు. అతనేమీ ఆదుర్ద కనపరచలేదు. నింపాదిగా గుడ్డలు పోగు చేసి రమేష్ని వద్దకు వచ్చి తాపీగా 400 చింపాము, ఇంకా కావాలా అని అడిగాడు. రమేషుడు చప్పున సమాధానం చెప్పలేకపోయాడు. భైరవుడు రమేష్ని బెంబేలితనం చూసి గోవిందుని మందలిస్తున్నట్టుగా, ఛీ గంగూలీ గారు, చిన్నబాబు చూడు ఎలా బిత్తరపోయాడో. మీరేం పెట్టుకోకండి చిన్నబాబు గారు, ఇలా రోజుకు 100 అవుతుంటాయి. పెద్ద కార్యాలు చేస్తూ ఉన్న ఇళ్లలో అప్పుడప్పుడు నెట్టులాటలు, కొట్టలాటలు రావడం కద్దు. మళ్ళీ వాటంతట అవే సమసిపోతాయిలేండి. చటర్జీ గారు చూడండి, ఇంకా తాను చించాల్సి ఉంటుందా అన్నాడు. ధర్మదాసు జవాబు చెప్పకముందే గోవిందుడు ఉత్సాహంతో లేచి నుంచుని తల ఎగరేసి, ఎందుకు రావు, ఎందుకు సమసిపోవు, లేకపోతే పెద్ద కర్మని ఎందుకొచ్చిందా మాట? మాట మీద మాట, 1,00,000 మాటలు జరగంది పెళ్లి కాదు అని శాస్త్రాల్లోనే ఉంది. నీకు ఆ ఏటి సంగతి జ్ఞాపకం ఉందా భైరవ్? ముఖర్జీల వారి అమ్మాయి రమ చెట్టుకు పెళ్లి చేసినప్పుడు భోజనాల దగ్గర రాఘవ భట్టాచారి, హారాన్ చటర్జీలు తలలు పగలగొట్టుకోలేదు? ఏముంది అందులో బ్రహ్మాండం? సరే, గుడ్డల విషయంలో నా అభిప్రాయం ఏమిటంటే రమేషుడు తప్పుదోవ దొక్కాడని. అలాగా వాళ్ళకి గుడ్డలివ్వడం బూడిదలో నెయ్యి పోయడంతో సమానం. అంతకంటే ద్విజులకు జత, బ్రహ్మచారులకు 1 చొప్పున ఇస్తే చాలా కీర్తి వస్తుంది. ఇలాగే చేయమని నేను మన రమేష్ని కోరుతున్నాను. నువ్వేమంటావు ధర్మదా అన్నాడు. ధర్మదాసు ఆమోదిస్తూ, గోవిందుడు చెప్పింది ఆలోచించదగ్గదే అబ్బాయి. ఆ వెధవలకి ఎంత ఇచ్చినా సరే పేరు ప్రతిష్టలు రావు, లేకపోతే వాళ్ళని అలగావాళ్ళని ఎందుకంటారు అన్నాడు. రమేషుడు ఇంతవరకు మెదలకుండా ఉన్నాడు. ఈ మాటలు అతని మనసును చాలా నొప్పించినాయి. అతని మనసు నొచ్చుకోవడానికి కారణం వాళ్ళిచ్చిన సదుపదేశ దురుపదేశాలు కావు. ముఖ్యంగా వీళ్ళు ఎవరినైతే అలగాజనం అని ఎద్దేవాగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ ఎదుట, వేల మంది ఎదుట ఈ సిగ్గుచేటైన పని వీళ్ళు చేశారు. పైగా చేసినందుకు వీరిలో ఎవరికి పశ్చాత్తాపం కానీ సిగ్గు కానీ లేదు. భైరవుడు తన వంకనే చూస్తూ ఉండడం కనిపెట్టి రమేషుడు, ఇంకా 200 చింపండి అన్నాడు క్లుప్తంగా. అంత మాత్రం లేకపోతే ఎలా? పద భైరవ్, నేను కూడా వస్తున్నాను. నువ్వు ఒక్కడివి ఎన్నని చింపుతావు అని ఒకరి అనుమతి అవసరం లేకుండానే గోవిందుడు లేచి గుడ్డల పొత్తుల వద్ద వెళ్ళి కూర్చున్నాడు. రమేషుడు ఇంట్లోకి పోదామని బయలుదేరగానే ధర్మదాసు అతన్ని ఒక పక్కకు పిలుచుకెళ్ళి మెల్లగా ఏవేమో చెప్పాడు. రమేషుడు వాటికి జవాబుగా తలెగరేసి ఆమోదం తెలుపుతూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. గుడ్డలు చింపుతున్న గోవిందుడు ఇదంతా ఓరకంట చూస్తూనే ఉన్నాడు. ఏడి చిన్నబాబు ఎక్కడున్నాడు అంటూ వడలిపోయిన ఒక ముసలి బ్రాహ్మడు ప్రవేశించాడు. ఆయన వెంట 3 పిల్లలు.
అందులోకి పెద్దది ఆడపిల్ల. ఆమె కట్టుకున్న డోరియా పరికిణి బొత్తిగా చినిగిపోయింది. కుర్రవాళ్ళిద్దరికీ చిన్న చెడ్డీలు అంతే, ఇక ఒంటి మీద ఏమీ లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా తల ఎత్తి వీళ్ళని చూశారు. గోవిందుడు ఆయన ఆహ్వానించాడు. రా దీనుదా, కూర్చో. మీ రాక వల్ల మా అదృష్టం పండింది. మా అబ్బాయి ఒక్కడు నానా తిప్పలు పడుతుంటే మీరు... ధర్మదాసు గోవిందుని వంక ఉరిమి చూశాడు. అతను అది లెక్క చేయకుండానే, ఒక్కరూ ఈ ఛాయలకు రాలేదు మీరు అంటూ పూర్తి చేసి హుక్కా అందించాడు. దీను భట్టాచారి కూర్చుని ఆరిపోయిన హుక్కా అనవసరంగా 2-3 పీల్పులు పీల్చి, నేను ఇక్కడ లేనురా అబ్బాయి, కోడలిని తీసుకురావడానికి వియ్యంకుడింటికి వెళ్ళాను. చిన్నబాబేడి చాలా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నట్టుగా నేను దోవనొస్తూ ఆ ఊరి సంతలో విన్నాను. షడ్రసోపేతంగా భోజనాలు పెట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కొక్కళ్ళకి 2 జోళ్ల మిఠాయి ఉండలు, జోడు కోవా ముద్దలు ఇస్తున్నారటగా అన్నాడు. గోవిందుడు గొంతు తగ్గించి, ఇంకా ధోతలు కూడా దొరకవచ్చు దీనుదా అని వస్తున్న రమేష్ను చూపించి, ఇతనే మన రమేషుడు. ఏదో తమ బోటి పెద్దలు నలుగురి ఆశీర్వాదంతో నేనెలాగో ఈ ప్రయత్నాలని చేయించుకుంటూ వస్తున్నాను. కానీ ఈ వేణి నా వెంట నడుం కట్టుకుని పడ్డాడు కదా, 2 సార్లు మనిషిని పంపాడు. పోనీ నా సంగతి వదిలేద్దాం, ఎందుకంటే నాకు రమేషుడికి రక్త సంబంధం ఉంది. ఎలాగో నేను పైన వేసుకోక తప్పదు అని రమేషుడితో. కానీ ఈ దీనుదా ధర్మదాస్ మాత్రం నిన్ను వదిలి వెళతారనుకున్నావా? దీనుదా దోవలోనే ఈ కబురు విని పరిగెత్తుకుంటూ చక్కా వచ్చాడు. ఒరే షష్ఠి, హుక్కాలో పొగాకు వేసిపోరా. నాయనా రమేష్, ఒక మాటిలారా, నీతో ఒక మాట చెప్పాలి అని రమేష్ని చాటుకు పిలుచుకుపోయి, ధర్మదాసు భార్య ఇంట్లోకి వస్తుందా? అలాంటి పొరపాటు ఎప్పుడు పడబోకు నాయనా, వాడు గజటక్కరి, నిన్ను సులభంగా మైదుపుచ్చాలని చూస్తున్నాడు. వాడి భార్యకు సరుకుల కొట్టు తాళం చెవిగాని ఇచ్చేవు సుమా. సజ్జ, బియ్యము, పిండి, నెయ్యి, నూనె, ఉప్పు, పప్పు సగానికి పైచులకు దాటేస్తుంది. అసలు నీకు ఆ విషయమే దిగులెందుకు నాయనా? నేను వెళ్ళి మీ అత్తయ్యను పంపుతాను. ఆమె వచ్చి చిల్లర మల్లర పనులు చూస్తూ వస్తువులు కనిపెట్టి ఉంటుంది. ఎంత జాగ్రత్త అనుకున్నావు? అలాంటి కాటి కావలి ఎవ్వరూ కాయలేరు. చిత్తం అన్నాడు రమేషుడు తలెగరేసి. ఇంకేమీ మాట్లాడలేదు. అతనికి చెడ్డ ఆశ్చర్యం వేసింది. ధర్మదాసు తన భార్యను పంపుతానని ఇంత గోప్యంగా చెప్పాడే, గోవిందుడు ఎలా ఊహించగలిగాడు అని. దిశ ఒంటితో ఉన్న పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి దీను భుజాల మీద ఎక్కుతూ, తాత మిఠాయి పెట్టవు అన్నారు. దీను ఒక మాటు రమేష్ని వైపు గోవిందుని వైపు చూసి, ఎక్కడుందిరా మిఠాయి అన్నాడు. అదిగో అక్కడ చేస్తున్నారు అని వాళ్ళు బొందిలీల వైపు చూపారు. మాకు కూడా తాతయ్య అని ముక్కుతో ఏడుస్తూ ఇంకా 2, 3, ఇంకా మొత్తం 4 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మదాసు చుట్టూ మోగారు. సరే ఏడవకండి అంటూ రమేషుడు ముందుకొచ్చి, ఆచారి గారు, పిల్లలంతా ఇంటి నుంచి వేళ మిగిలి వచ్చినట్టుగా ఉంది, ఏమీ తిని రాలేదనుకుంటాను అని మిఠాయి వండే వాళ్ళ వంక చూసి, ఏయ్ నీ పేరేంటి, ఆ పళ్ళెమిలా పట్టుకురా అని కేకవేశాడు. బొందిలి మిఠాయి పళ్ళెం తీసుకురాగానే పిల్లలంతా ఒక్క మాటుగా దాని మీద విరుచుకుపడ్డారు. పంచి పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పిల్లలు 2 చేతులతో బొక్కుతూ ఉండడం చూసేసరికి దీను నోట్లో నీరూరింది. ఒసే కేంది, ఊరికే బొక్కుతున్నావు గాని మిఠాయి ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉంది తాతయ్య అని కేంది నములుతోంది. దీను మందహాసం చేసి తల అడ్డంగా తిప్పుతూ, మీకేం తెలుసు రుచి, తీయగా ఉంటే సరిపోయే. సరేగాని మేస్త్రి, ఆ కళాయి ఏ పాకంలో దింపావు? ఏం గోవిందు, ఇంకా పొద్దెంత ఉంది అన్నాడు. చిత్తం చాలా ఉంది, ఇంకా సంధ్యకృత్యాలు అన్నాడు బొందిలి. అయితే మా గోవిందుకు ఒకటివు, కొరికి చూస్తాడు. మీ కలకత్తా పనితనం ఏమిటో తేలాలి. నాకెందుకు? అయితే సగానికి ఎక్కువ వద్దు. ఒరే షష్ఠి, కాసి నీళ్లు పట్టుకురారా, చేతులు కడుక్కోవాలి. విస్తళ్ళు కూడా 4 పట్టుకురారా అని రమేష్ కేకవేశాడు. దొరగారి ఆజ్ఞ ప్రకారం షష్ఠి విస్తళ్ళు, నీళ్ల గ్లాసులు తెచ్చాడు. చూస్తూ ఉండగానే పెద్ద పళ్ళెంలో సగం మిఠాయికి పైచిలుకు మలేరియాతో కురిసించిపోయిన 3 వృద్ధుల పలహారం కింద వెళ్ళిపోయింది. కలకత్తా పనివాడిని ఒప్పుకోవచ్చు, ఏమంటావు ధర్మదా అని దీను నిట్టూర్చాడు. ధర్మదాసు పని ఇంకా పూర్తి కాలేదు. అందుచేత గొంతుకు అడ్డం ఉన్న మిఠాయిని భేదించుకుని అతని సమాధానం బయటికి రాలేదు. అయినప్పటికీ ఈ విషయంలో తనకు అభిప్రాయ భేదం లేదు అని ఏదో విధంగా వ్యక్తం చేశాడు. గోవిందుడు అందరికంటే వెనక పూర్తి చేసి, మొనగాడి చెయ్యే అని చేయి కడుక్కోబోతూ ఉండగా బొందిలి వినయంతో, ఇంత శ్రమ ఎలాగో పడ్డారు, కాస్త జిలేబీ కూడా రుచి చూడండి అన్నాడు. జిలేబీనా, ఏది తీసుకురా చూద్దాం. జిలేబీ వచ్చింది. ఇంత మిఠాయి తిని ఉన్న మీదట కూడా ఇంత జిలేబీ సద్వినియోగం కావడం రమేషుడు మెదలకుండా చూస్తూ ఉండిపోయాడు. దీను మనవరాలి వంక చూసి, కేంది, ఇవిగో ఈ 2 జిలేబీలు పట్టుకో అన్నాడు. నేనిక తినలేను తాతయ్య అంది కేంది.
బాగానే తినగలవులే. కాస్త గొంతు తడుపుకో, తీపికి మొహం కొట్టి ఉంటుంది. లేకపోతే చెంగున కట్టుకోరాదు, రేపు పొద్దున తిందువు గాని. బాబు, తృప్తిగా పెట్టావు, అమృతంలాగా ఉంది. సరే గాని తీపి 2 రకాలైనా చేయించింది? రమేషుడు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. బొందిలి ఉత్సాహంతో క్షీరమోహన్, రసగుల్లా అంటూ ఏకరు పెట్టాడు. రసగుల్లా ఏది తీసుకురాలేదే అని దీను విస్తుపోతున్న రమేష్ని వంక చూసి, ఒక్కసారి మాత్రం నేను రాధానగరంలో బోసుగారింట్లో తిన్నాను. అది ఇప్పటికీ కూడా నోట్లో ఉన్నట్టుంటుంది. చెప్తే నువ్వు నమ్మవు కానీ అబ్బాయి, నాకు రసగుల్లాలంటే భలే ప్రాణం అన్నాడు. రమేషుడు నవ్వుతూ తల ఎగరేశాడు. ఈ మాట నమ్మడం అతనికి అంత కష్టం అనిపించలేదు. ఇంతలో ఏదో పని మీద గొల్ల అతను బయటికి రాగా రమేషుడు అతన్ని పిలిచి, లోపల ఆచారి ఉన్నట్టుగా ఉంది, పోయి నేను రసగుల్లాలు తీసుకురమ్మన్నానని చెప్పు అన్నాడు. పొద్దుగూకొచ్చింది. అయినా బ్రాహ్మణులు రసగుల్లాల మీద ఆశతో ఎదురు చూస్తూ కూర్చున్నారు. కాసేపటికి గొల్ల తను తిరిగొచ్చి, ఇవాళిక భండార గృహం తెరవరట బాబు అన్నాడు. రమేష్కి మనసులో విసిగేసింది. పోయి నేను తెమ్మన్నానని చెప్పు అన్నాడు. గోవింద గంగూలీ రమేష్ని విసుగుదల కనిపెట్టి, చూసావా దీనుదా, భైరవుడు తెలివి, ఇదే కన్నమ్మ కంటే పిన్నమ్మకు నొప్పెక్కువట. అందుకనే నేను చెప్పేది. అతను చెప్పేదేమి వినకుండానే గొల్లతను అన్నాడు, ఆచారి గారేం చేస్తారు? పెద్దమ్మగారు వచ్చి భండారానికి తాళం వేశారు. ధర్మదాస గోవిందులు చకితులై, ఏ పెద్దమ్మగారు అన్నారు. పెద్దమ్మ వచ్చిందా అన్నాడు రమేషుడు ఆశ్చర్యంతో. చిత్తంబాబు, వారొచ్చి భండార గృహాలు 2టికి తాళాలు వేశారు అన్నాడు గొల్లవాడు. ఆశ్చర్యంతో ఇంకేం మాట్లాడలేక రమేషుడు చకచక ఇంట్లోకి వెళ్ళాడు. పెద్దమ్మ అనే కేక విని విశ్వేశ్వరి భండార గృహంలోంచి బయటకొచ్చింది. వేణి ప్రాయంతో పోల్చుకుంటే ఆమెకు 50 సంవత్సరాలకు తక్కువ ఉంటాయని అనుకోము, కానీ చూపులకు 40 దాటిందల్లాగా కనపడుతుంది. ఇప్పుడు కూడా అదే పచ్చి పసుపు కొమ్ము రంగు. ఈమె చక్కదనం ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. నేడు కూడా ఆ లోటులేని సౌందర్యం ఆమెను వదిలిపెట్టిపోలేదు. తల వెంట్రుకలు కురచుగా కత్తిరించడం చేత ముందువైపు జూలు నొసటి మీద పడుతుంది. గడ్డము, చెక్కిళ్ళు, పెదవులు, నొసలు అన్నీ ఏదో గొప్ప శిల్పి చేసిన ఎంతో సాధనకు ఫలితమా అన్నట్లున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనవి ఆవిడ కళ్ళు. ఒక క్షణం వాటివైపు చూసేటట్టయితే ఎవరి హృదయమైనా సమ్మోహితమవుతుంది. ఈమె రమేషుని, ముఖ్యంగా చనిపోయిన ఇతని తల్లిని ఒకప్పుడు చాలా ప్రేమించేది. కోడరికంలో అంటే అప్పటికి వీరికి ఇంకా సంతానం కలగలేదు. అత్త ఆడబిడ్డల బాధలకు సహించలేక తోడికోళ్ళిద్దరూ స్నేహసూత్రంతో కట్టబడ్డారు. తర్వాత 2 కుటుంబాలు వేరుపడడం, వ్యాజ్యసాధ్యాలు ఇలాంటి తుఫానులు ఎన్నో ఆ 2 కుటుంబాల మీదుగా వీచినాయి. ఈ తగువులలో వీరిద్దరికీ మధ్యనున్న స్నేహబంధం సడలింది కానీ తెగిపోలేదు. ఇప్పుడు ఎంతో కాలానికి తోడికోడలు భండార గృహంలో ప్రవేశించి ఎప్పుడో తను చక్కబెట్టిపోయిన పురాతన పాత్ర సామగ్రి వంక చూసేసరికి ఆమె కళ్ళ వెంట నీరు కారసాగింది. ఆమె కళ్ళు తుడుచుకుని గదిలో నుంచి బయటకు రాగానే రమేషుడు తడిగానో ఎర్రగానో ఉన్న ఆమె కళ్ళ వంక చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వేశ్వరి ఇది గ్రహించిందనుకుంటాను. ఈ తండ్రి లేని నా అనేవారు లేని రమేష్ని చూడగానే ఆమె హృదయం బావురుమన్నది. కానీ ఆమె దాన్ని బయటికి రానివ్వలేదు. పైగా మందహాసం చేస్తూ, గుర్తించావా రమేష్ అన్నది. జవాబు ఇయ్యబోయేంతలో రమేష్ని పెదవులు వణికాయి. తల్లి చనిపోయిన పిమ్మట ఇతను మేనమామల ఇంటికి పోయే వరకు ఈ పెత్తల్లే ఇతన్ని ప్రాణప్రదంగా పెంచింది. ఏమాత్రం ఏమరేది కాదు. రమేష్డికి అది జ్ఞాపకం వచ్చింది. ఇంకా మొన్న వారింటికి వెళితే పని మనిషి చేత లేరని చెప్పించి మొహం తప్పించడం కూడా జ్ఞాపకం వచ్చింది. తర్వాత రమ ఇంటికి పోవడం, రమ పినతల్లి వేణి ఉండగాను లేనప్పుడు తిట్టిన తిట్లు చూసి ఇక ఈ గ్రామంలో తన వారెవరూ లేరు అని రమేషుడు నిశ్చయించుకున్నాడు. విశ్వేశ్వరి ఒక్క క్షణం రమేష్ని ముఖమంగా చూసి, ఛీ, ఇలాంటి సమయంలో బేజారు కావచ్చునా, గుండెదిట తెచ్చుకోవాలి నాయనా అన్నది. ఆమె గొంతులో ఏమాత్రం మెత్తదనం లేదు. రమేషుడు తను తాను సంభాళించుకున్నాడు. అభిమానానికి విలువలేని చోట అభిమానం చూపబోవడం అంతకంటే తెలివి తక్కువ ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని గ్రహించాడు. నేను బాగానే గుండెదిటకు తెచ్చుకున్నాను పెద్దమ్మ, అందుకనే నా చేత నేను మట్టుకు నేనే చేసుకుంటున్నాను. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? విశ్వేశ్వరి నవ్వింది. నువ్వు నన్ను పిలుచుకురాలేదుగా రమేష్, నీకు నేను సంజాయిషి ఇవ్వడానికి. సరే, నేను చెప్పేది విను. కర్మ కాకముందు ఈ ఇంట్లో నుంచి తినుబండారాలేవి బయటికి పోనివ్వను. కావాలంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం చెవి నీకిచ్చి మళ్ళీ ఉదయం రాగానే తీసుకుంటాను.
తాళం చెవి ఇంకెవ్వరి చేతికి ఇవ్వకు, సరే గాని ఆవేళ మీ అన్నయ్య కనపడ్డాటరా అన్నది. ఈ ప్రశ్న రమేష్ని సందిగ్ధంలో పడవేసింది. తన కొడుకు సంగతి ఆమెకు తెలుసునో లేదో కూడా అతను సరిగ్గా ఊహించలేకపోయాడు. అందుకనే కాస్త ఆలోచించి, అన్నయ్య అప్పుడు ఇంట్లో లేడుగా అన్నాడు. విశ్వేశ్వరి ఏదో మాట వరుసకు ఆ ప్రశ్న వేసిందే గాని చాలా కళవళపడింది. ఆ సంగతి ముఖలక్షణాలను బట్టి రమేషుడు గ్రహించాడు. ఇప్పుడు ఈ సమాధానంతో ఆ కంగారు పోవడం కూడా కనిపెట్టాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.